వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్లో చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో రాక. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక మంచి లాంగ్ వీడియోతో మీ ముందుకు రావాలి అని. ఫైనల్లీ వచ్చేసా. ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా, మా అమ్మ వాళ్ళ విలేజ్ లో బోనాల జాతర. రేపు బోనాలు అనగానే ఒక రోజు ముందే ఈవినింగ్ టైమ్ లో ఇంకా మేము మా ఇంటికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ షార్ట్స్ చూసే వాళ్ళకి తెలిసే ఉండొచ్చు, ఈ వీడియో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. అయ్యయ్యో, మాటల్లో పడి అసలు ముచ్చట చెప్పుడు మర్చిపోయాను. మన ఆనవాయితీ ప్రకారం మన వీడియోస్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా కంటెంట్ వీడియోస్ నచ్చితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలో కూడా మీకు తెలుసు. వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బిగులు. ప్లీజ్ నా కోసం ఒక్క చిన్న లైక్ ఇస్తారు కదా. సోది చెప్పుకుంటూ వీడియోని సాగదీయను. జస్ట్ 7 to 8 minutes లో క్లోజ్ చేసేస్తాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మా ఊరి బోనాల జాతర ఎలా జరిగింది, మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో ఉంటది, చూడండి అబ్బా ప్లీజ్. పొద్దుగాల 4 కేమో లేచాము. నేను అమ్మ ఇద్దరం కలిసి చెరొక్క పని చేసుకుంటున్నాం. పండగ కదా, ఆ పని సరిగ్గా తీరదు. అమ్మేమో పూజ చేస్తుంది, నేనేమో తల స్నానం చేసి బోనం వండుతుంది. బోనం వండాక రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. బోనాలు కూడా వెళ్ళిపోతే మేమే లేట్ అవుతాం కావచ్చు అని చెప్పేసి ఇంకా వెంటనే మా బావ అయితే దేవుడి దగ్గరికి వెళ్లి కోడిని కూడా కోయించుకోవడానికి వెళ్తున్నాడు. పిల్లల్ని కూడా టెంపుల్ కి తీసుకుపో, ఈ లోపు నేను బోనాన్ని రెడీ చేస్తా అని పంపిస్తున్నాను. మీరేమో మా పిల్లలతో మాట్లాడించంటారు, మా వాళ్ళు ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటారో నాకే తెలియదు. మా చిన్నోడు చేసే చేష్టలకి నా తల ప్రాణం తోకకొస్తది, వాడితో ఎక్కడం నా వల్ల కావట్లేదు. రీసెంట్ గా కొందరు కామెంట్ చేశారు, సిస్టర్ యూట్యూబ్ రూల్స్ కూడా అప్డేట్ అయ్యాయి, చేంజ్ అయ్యాయి, కాబట్టి షార్ట్ వీడియోస్ కాకుండా ఫుల్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేయండి అని. ఎస్, నాకు కూడా ఉంది పోస్ట్ చేయాలి అని. డైలీ రొటీన్ లైఫ్ ని డైలీ లాంగ్ వీడియో తీయడం అంటే చాలా కష్టం. అయినా సోది ముచ్చట ఏం చెప్తాను చెప్పండి. వీడియో షూట్ చేయడం పెద్ద కష్టమైన పని ఏమి కాదు, కానీ దానికి వాయిస్ ఓవర్ ఏమి ఇయ్యాలని 1-10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అది క్రియేటర్స్ కి అయితే తెలిసే ఉండొచ్చు. రీసెంట్ గా నేను కొందరిని గమనించాను, డైలీ రొటీన్ లైఫ్ కి సంబంధించిన లాంగ్ వీడియోనే 15 నుంచి 25 నిమిషాల వరకు చెప్తా ఉంటారు. అసలు అన్ని నిమిషాలు ఎట్లా మాట్లాడతారు, ఏం చెప్తారు అనేది నాకు అర్థం కాదు. వాళ్ళ మాటలు ఇన్స్పైరింగ్ గా ఉండడం అండ్ జనాలకి ఏదైనా యూజ్ అయ్యి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారంటే అది వేరు. లాంగ్ వీడియోలో లాగి చెప్పడం నాకైతే రాదు. షార్ట్ అండ్ స్వీట్ గా సింపుల్ గా చెప్పేస్తాను. వీడియోని మరీ స్కిప్ చేయకుండా కాకుండా 1.5 స్పీడ్ ఎక్స్ లో చూసేయండి. లాంగ్ వీడియోస్ అసలే పోస్ట్ చేయనని కాదు, చేస్తా, కానీ మీరు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు కావాలి. డే బై డే కాకపోయినా వీక్లీ వన్స్ లేదంటే మంత్ లో ఒక 2-3 టైమ్స్ అలా వీడియో పోస్ట్ చేశాను. అది కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చేస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. ఇంతకీ మీరేమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఒకటైతే ఏంది సోది ముచ్చడాన్ని మీరు అనుకోవచ్చు. షార్ట్ వీడియో అనుకోండి, 45 నుంచి 55 సెకండ్ల వరకు నేను ఎడిట్ చేస్తాను. దాంట్లో ర్యాండమ్ గా ఏదో ఒకటి మాట్లాడొచ్చు, వెంటనే క్లోజ్ చేయొచ్చు. బట్ లాంగ్ వీడియో అలా కాదు కదా. సరేలే, ఎందుకు వచ్చరాని ముచ్చట గానీ ఈసారి బోనాన్ని మంచిగా రెడీ చేద్దాం అనుకున్నా. అంటే కుంకుమ పసుపుతో అమ్మవారి ముఖాన్ని బోనం చెమ్ము మీద గీద్దామని అనుకున్నాను చెప్తున్నా. అయితే 3 years బ్యాక్ బోనానికి కట్టడం కోసం నేను అమ్మవారి ముఖాన్ని కొన్నాను షాప్ లో. అమ్మ కోసమే తీసుకొచ్చిన అది కూడా. అయితే విషయం ఏంటంటే మా అమ్మకి బోనం పుదియడం కానీ మంచిగా అలంకరించడం అనేవి తెలీదు. ఎప్పుడైనా నేనే పుదిస్తాను. అంటే నాకు జ్ఞానం తెలిసినంత వరకు బతుకమ్మ పేర్వడం, బోనాన్ని రెడీ చేయడం అన్ని నేనే చూసుకుంటా. ఎప్పుడైనా నేను బోనాల పండగకి రాకపోతే అమ్మకి బోనం పుదియడం రాదు కదా, నార్మల్ గా కుంకుమ పసుపులు పెట్టి ఈ అమ్మవారి ముఖానికి బోనం కట్టొచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నా అన్నట్టు. కొన్న కాడ నుంచి ఒక్క సంవత్సరమే బోనానికి కట్టినాం. అప్పటి నుంచి దాస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం కడదామని అమ్మ అనేసరికి ఇక అట్లనే చేశాను. ఇలా బోనంకే పెట్టాలని రూల్ ఏమీ లేదు, బతుకమ్మకే పెట్టొచ్చు. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, అప్పుడు కూడా యూజ్ చేయొచ్చు ఆ అమ్మవారి ముఖాన్ని. బోనానికి బొట్లు పెట్టడం అయిపోయాక అమ్మవారి ముఖాన్ని కట్టగానే అసలు నిజంగా మామూలుగా అనిపించలేదు. మా పెద్దోడైతే వచ్చి చూడగానే వెంటనే కూర్చొని మొక్కుతున్నాడు. నాకు ఎక్కువగా ఇష్టమైన పండగ ఏంటి అంటే బోనాల ఫెస్టివల్. చాలా 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 ఇష్టము, స్పెషల్ కూడా. మాక్సిమం నేను ఏ పండగకి వచ్చినా రాకపోయినా ఈ బోనాల పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి పక్కా వస్తాను. మొత్తానికి బోనాన్ని ఇలా రెడీ చేశాను. ఎట్లుందనేది ఒక్క చిన్న కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా అమ్మ ఏ కుంకుమ కొనుక్కొచ్చిందో ఏమో కానీ ఇది ఎంత దూచినా అస్సలు పోతలేదు. స్వెట్ వచ్చేసరికి మొత్తం ముఖం నిండా అయిపోయింది. క్లాత్ తో రబ్ చేసిన స్కిన్ ఎర్రగైంది, మంట మంటుంది కానీ కుంకుమ మచ్చ మాత్రం పోతలేదు. బోనం రెడీ చేయడం అయిపోయాక మా బావ టెంపుల్ కి వెళ్ళాడు కదా, కోడిని గుయించుకొస్తానికి. తీసుకొచ్చాక కూర కూడా పొయ్యి మీద వేసి అప్పటికే సాయంత్రం 4 అయితేనే ఉంది. ఇంకా బోనాలు కదిలినాయి అనుకో మేమే లేట్ అవుతాం. అందుకోసమే ఇంకా నేనైతే ఫాస్ట్ గా రెడీ అవుదామని చెప్పి ఈ చీర తీసుకున్నాను. చాలా సింపుల్ గా ఉంటది. ఈసారి గ్రీన్ కలరే వేసుకోవాలని చెప్పి సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్నా. శారీ కట్టుకొని జ్యువెలరీ వేసుకొని రెడీ అయ్యాక ఓవరాల్ లుక్ ఇలా ఉంది. దీని మీద గెట్ రెడీ విత్ మీ చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేసా. మేబీ మీరు చూసే ఉండొచ్చు అనుకుంటున్నా. శారీ సింపుల్ గా ఉంది, మనం కూడా సింపుల్ గా రెడీ అయితేనే లుక్ బాగుంటది డీసెంట్ గా అని చెప్పి ఒక కమ్మలు అండ్ మెడలో చిన్న చైన్ వేసుకున్నా అంతే. హెయిర్ అల్లుకుందాం అనుకున్నాను, కానీ అసలే నా ఊడి 3 పూసలు వచ్చినాయి. దాన్ని అల్లుకుంటే సన్నగా బర్రెతో ఒక లెక్క కనబడతాను. అందుకోసం
అందుకోసమే ఇట్లా లీవ్ చేసిన. బోనాలు ఎల్లుడేమో సప్పుడు పడుతుంది, రోడ్డుకెళ్ళి చూడు బావా అని చెప్పిన. కానీ మా బావనేమో ఆల్రెడీ అన్ని పోయినాయి అనేసరికి ఫాస్ట్ గా బయటికి వెళ్ళాం. తీరా చూస్తే ఎవ్వరు బయటికి రాలేదు. మమ్మల్ని చూసి ఒక్కొక్కరు బయటికి వస్తున్నారన్నమాట. ఆల్రెడీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన బోనం మళ్ళీ వెనక్కి రావద్దు, అందుకోసమే ఇంకా మేము అట్లనే ముందుకెళ్ళాం. మమ్మల్ని చూసి అందరూ కూడా ఫస్ట్ మావాడోళ్ళే బయటికి వచ్చేళ్ళు. ఈసారి అయితే ఏ పండగకైనా ఫస్ట్ మావాడోళ్ళు కొంచెం లేట్ గా వెళ్ళేటోళ్ళు. ఈ సంవత్సరం అయితే ఫస్ట్ బయటికి వెళ్ళిన బోనం మాదే. తర్వాత మమ్మల్ని చూసి ఒక్కొక్కరు బయటికి వచ్చి అందరం ఒకే చోట గ్యాదర్ అయినాం. అది కూడా బొడ్రాయి దగ్గర. మంచి రీల్స్ తీసుకుందామని చాలా ప్లాన్స్ వేసుకున్నాను, అందుకోసమే మంచిగా తొందర రెడీ అయినాం. కానీ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఓ పక్క ఫుల్ స్వెట్, మనమేమో ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్. నేను అద్దిన అంతంత మాత్రం పౌడర్ చెమటకే కాలిపోయింది. మీ అమ్మ వీడియో కదా బోనం ఎందుకు ఎత్తుకుంది, అట్లా ఎత్తుకోవద్దు, కరెక్ట్ కాదు అంటూ చాలా మంది లాస్ట్ ఇయర్ కామెంట్స్ అయితే చేసిళ్ళు. నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ ఎవ్రీ ఇయర్ మా అమ్మనే బోనం ఎత్తుకుంటది. కానీ బోనం రెడీ చేసే బాధ్యత మాత్రం నాదే. విడో అయితే ఏంటి, వికలాంగ్ అయితే ఏంటి, ఆ తల్లి ముందు ఆ దేవుడి ముందు అందరూ సమానమే కదా. యాక్చువల్ గా ఈ బోనాలు జరిగి 2-3 డేస్ అవుతుంది. బట్ నేనే వీడియోని కొంచెం లేట్ గా పోస్ట్ చేశాను, అంటే వీడియో ఎడిటింగ్ లో ఉండడం వల్ల లేట్ అయ్యింది. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే జరిగింది కదా సాటర్డే రోజు. నెక్స్ట్ డే సండే రోజు మా అమ్మ వాళ్ళ విలేజ్ లో బోనాలు అన్నమాట. మేము సాటర్డే రోజు నైటే వచ్చినాం. నేనైతే చాలా వరకు నిన్నటి వీడియోస్ ఇవాళ వీడియోస్ రేపు, లేకపోతే ఆ రోజు వీడియోస్ ఆ రోజే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికే చూస్తాను. కానీ 1 వీక్ 10 డేస్ మాత్రం గ్యాప్ అస్సలు ఇవ్వను. ఒక్కోసారి సిగ్నల్ సరిగ్గా లేకపోయినా, ఎడిటింగ్ కాకపోయినా, హెల్త్ సపోర్ట్ చేయకపోయినా, బిజీగా ఉన్నా కూడా ఒక్కోసారి లేట్ అవ్వచ్చు అంతే. ఈ 3-4 ఇయర్స్ నుంచి మా అమ్మ వాళ్ళ విలేజ్ లో బోనాల జాతర చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే పోతురాజుల గెటప్ వేయడం కానీ, అమ్మవారిలాగా రెడీ అవ్వడము, ఇంకా డీజే పెట్టడం, ఇవన్నీ అంత ముందుకు లేకుండే. డప్పు సప్పులతో బోనం ఎత్తుకొని శివశక్తులు ఎగురుకుంటూ వెళ్లేది. మొత్తానికి బోనం అమ్మవారికి సమర్పించి తిరిగి ఇంటికైతే వచ్చాము. సాయంత్రం పూటనే మా బావ టెంపుల్ దగ్గర కోన్ని గొంచుకొచ్చింది కదా, అప్పుడే వండడం సరిపోయింది. లేకుంటే ఇప్పుడు కర్రీ వండకుండా ఉండేసరికి చాలా లేట్ అయ్యేది. డ్రెస్ చేంజ్ చేసుకుని పిల్లలిద్దరికి కూడా అన్నం తినిపించాను. బోనాల వైపు ఎట్లుంటది అనేది ఓన్లీ అది తెలంగాణ పీపుల్ కి మాత్రమే తెలుసు. కొన్ని ఏరియాస్ లో, అంటే తెలంగాణలోనే చాలా వరకు ఆషాఢంలో చేసుకుంటారు, కానీ మా సైడ్ అయితే శ్రావణంలో చేస్తారు బోనాలు. ఎందుకు ఏమిటి అనేది నాకైతే తెలీదు. కానీ పలానా రోజు బోనాల పండుగ అని మా అత్తమ్మ కానీ మా అమ్మ కానీ ఫోన్ చేస్తే బట్టలు చదువుకోవడం పోవడం తప్ప ఏం తెలియదు అన్న. ఈ సంవత్సరం నేను శ్రావణం మొత్తం కూడా నాన్ వెజ్ తినను అని ఒక చిన్న కోరిక కోరుకున్నా. అందుకోసమే ఇంకా నేను నాన్ వెజ్ అయితే తినట్లేను. పిల్లలకి తినిపించా, ఇంకా వాళ్ళు కూడా తిని పండుకున్నారు. పొద్దుగానే వండిన చిక్కుడుకాయ కూర ఉంటే దాంతోనే తినేసిన. మా సైడ్ అత్తలు ఎట్లా అంటే అల్లుడి ముందు మంచాల కూర్చోవడం కానీ, కుర్చీలో కూర్చోవడం కానీ చెయ్యరు. కానీ మా బావ పడుకున్నాడని మా అమ్మ కూర్చుంది. అది కూడా మా అమ్మకి కాలు నొప్పి ఉంది కాబట్టే కూర్చుంది, లేకుంటే కిందనే కూర్చును. ఎవరు ఏ చీర కట్టుకున్నారు, ఎలా తయారయ్యాలి అని చాలాసేపు మాట్లాడుకున్నాము. ఇదన్నమాట వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.